पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। రాజన్న సిరిసిల్ల జిల్లా మిషన్ భగీరథ ఒక కార్మికులు ప్రధానంగా చూస్తే గత 9 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. ఇలా ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల ఒక సమస్యలు బాగుపడతాయి ఈ ప్రజాపాలనలో అని ఆశపడ్డటువంటి విధానంలో ఈరోజు రాఘవ కాంట్రాక్టు నుండి సబ్ కాంట్రాక్టుగా ఎవరెస్ట్ కంపెనీ తీసుకొని మిషన్ భగీరథ ఒక కార్మికులను నడిపిస్తూ ఉంది. కానీ ఆ 9 నెలలుగా వాళ్ళ వేతనాలు ఇవ్వని వేళలో ఏం తినాలనేది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ ఎవరెస్ట్ కంపెనీని మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఒక కార్మికునికి పనిచేసే చోట ఇప్పుడు గ్రామ పంచాయతీలు కానీ జీపీ కార్మికుల మాదిరిగా ప్రతి నెల కూడా ఆ ఒక వేతనాలు ఇవ్వాలనేది మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాళ్ళకి ఇచ్చే వేతనం కూడా 18,000 వేతనం వస్తే ఇలా కటింగ్ ఓంగా వాళ్ళకి ఇచ్చేది 9,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే, ఈ ప్రజాపాలనలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దాని మీద ఆలోచన చేసి ఈ కాంట్రాక్ట్ అనేది రద్దు చేసి నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలి. అదేవిధంగా వాళ్ళకు బోనస్ కింద కడి చేసినటువంటి ఈ యొక్క పిఎఫ్ డబ్బులు ఆ పిఎఫ్ డబ్బులు సంవత్సరం పాలన కాటి వాళ్ళకి వచ్చేటి ఉన్నాయి. అవి కూడా 35,000 రూపాయలు ఆపి కూడా వాళ్ళకి ఆ పిఎఫ్ డబ్బులు ఇవ్వడం లేదు. వెంటనే అవి చెల్లించి ఆ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అది చేయాలి. లేని వేళలో ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.